ఖమ్మం జిల్లాలో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. కొనిజర్ల మండలం లాలాపురం సమీపంలోని సర్ రైస్ మిల్లుపై దాడులలో ధాన్యం లేని గోడౌన్లను దర్శనమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే సీఎంఆర్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయకపోవడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించగా కోట్లాది రూపాయల విలువైన 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన రైస్ మిల్లు యజమానిపై సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేశారు. 4 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం తరుగు రావడంతో నష్టం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. నిన్న ఈరోజు ఎస్ఆర్ రైస్ మిల్లోని నిల్వలు తనిఖీ చేయడం అయింది. దీనిలో భాగంగా నాతో పాటు డిఎం గారు, అలానే హైదరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ టీం, ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీం మొత్తం తనిఖీ చేయడం అయింది. వీళ్ళకి ఇచ్చినటువంటి రబీ 22-23కి సంబంధించిన ధాన్యం, అలానే ఖరీఫ్కి 23-24 సంబంధించిన ధాన్యము పరిశీలించడం జరిగింది. దీంట్లో 2 పరిశీలించినప్పుడు ధాన్యము 25,000 మెట్రిక్ టన్నులు ధాన్యము తక్కువ ఉన్నట్టు గుర్తించడం అయింది. దీన్ని కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. మాది ఎస్ఆర్ రైస్ ప్రొడక్ట్స్ లాలాపురం. గత 4 సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్యాడీ తీసుకుంటున్నాం మేము. మా టన్నేజ్ కన్నా డబుల్ త్రిబుల్, అంటే సపోజ్ మాకు 50,000 క్వింటాలు అనుకోండి, మాకు 2 లక్షల క్వింటాలు తప్పున ఎక్సెస్ ప్యాడీ ఇచ్చారు. ఎక్సెస్ ప్యాడీ ఇచ్చి టైంలో ఎఫ్సీ వాళ్ళు బియ్యం తీసుకోవాలా, ఎఫ్సీ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు కూడా ఎవరో తీసుకోవాలా. ఆ ఒడ్లు మొత్తం పాడైపోయినాయి. అది కూడా మాకు బలవంతంగా అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, అట్లా దానివల్ల మాకు బాగా ఒడ్లు పాడైపోయి షార్టేజ్ వచ్చింది. ఆ షార్టేజ్ మేము ఇప్పుడు వరకు చూసుకోవాలా. ఎన్ని బాగున్నాయి, మేము పెట్టుకుంటూ వస్తున్నాం 4 సంవత్సరాల నుంచి. అన్ని పర్ఫెక్ట్గా ఇంతవరకు డిఫాల్ట్ అవ్వాలా. మేము ఈ రోజు కూడా డిఫాల్ట్ అవ్వలేదు, వాటి వరకు కూడా. అది కూడా మేము చూడలేదు. వాళ్ళు తనిఖీలకు వస్తే షార్టేజీ బయటపడింది.